హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా మనకు నచ్చింది అందంగా కనబడాలంటే వర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 1 మంత్ అయిపోయింది క్లీన్ చేసి, అందుకని ఇంకా అక్వేరియం మొత్తం క్లీన్ చేసేసాను. ఫుడ్ కొంచెం ఎక్కువ వేసినా కూడా తినట్లేవు, కిందికి వెళ్ళిపోతుంది ఫుడ్ అంతా. ఆ తినక ఫుడ్ కూడా వేస్ట్ అయిపోయి అంత చెత్త చెత్తగా అయిపోతుంది అక్వేరియం మొత్తం. నిజంగా అసలు వాటర్ పోస్తుంటే ఎన్ని పోసినా కూడా అసలు నిండదు, చాలా ఎక్కువ వాటర్ పడతాయి ఇందులో. ఇంకా కొన్ని ఫిషెస్ ఉన్నాయి కాబట్టి అవి వేసేస్తున్నాను. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఫిషెస్ తీసుకురావడానికి. అంశుకి ఫిషెస్ తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, రెడీగా ఉన్నాడు వాడైతే. ఇంకా అంశుకి లైట్గా ఫుడ్ పెట్టేసుకున్నాను బ్యాగ్లో. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. రెడీ అయ్యి ఇప్పుడు చూపించలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు కుదరదు అసలు చూపిద్దామని. సరే హెయిర్ స్టైల్ మార్చాను, ఇలా వేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. దగ్గరలో ఒకటే అక్వేరియం ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం మేము. చూసారు కదా చూడగానే ఎలా పరిగెడుతున్నాడో. మా టైం అలా ఉంటుంది, మేము వచ్చాం కానీ అసలు ఫిషెస్ లేవు, ఇంకా రాలేవంట, రేపు వస్తాయంట. ఇతను కూడా నాలాగే ఈరోజే క్లీనింగ్ మొత్తం పెట్టుకున్నాడు, అంతా క్లీన్ చేస్తున్నాడు. రేపు వచ్చినా బాగుండేది, అసలు అనవసరంగా ఈరోజు వచ్చాను. ఇంకా అన్నీ అయిపోగా మిగిలిన ఫిష్లు మాత్రమే ఉన్నాయి, కొత్తవి రేపు వస్తాయి. ఇంకా రేపు మళ్ళీ రావడం అంటే చాలా కష్టం, సో అందుకని ఇంకేవి ఉన్నాయో అందులో నచ్చినవి తీసేసుకుంటున్నాను. నాకైతే ఈ ఫిషెస్ బాగా నచ్చాయి, వీటిని తీసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి ఇంకా. లాస్ట్ టైం కన్నా రేట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. పేర్ 200, 150 అంటున్నాడు, ఒక్కొక్కటైతే 400 అని చెప్తున్నాడు. ఎక్కువ ఫిషెస్ తీసుకుంటాం తగ్గించవచ్చు కదా అంటే ఎన్ని తీసుకున్నా కానీ అదే రేటు, ఏమాత్రం తగ్గదు అంటున్నాడు. ఈ ఫిష్ అయితే 3 ఇయర్స్ అవుతుందంట. పాపం 3 ఇయర్స్ నుంచి ఈ అక్వేరియంలోనే ఇలా పెరిగిపోయింది. ఈ ఫిషెస్కి ఇన్ఫెక్షన్ వస్తే ఒకదాని నుండి ఒకటి తొందరగా స్ప్రెడ్ అవుతుందంట. ఇన్ఫెక్షన్ వచ్చిన వాటన్నిటిని ఏరి ఇలా పక్కన పెట్టారు. ఇంత చిన్న ఫిష్కి ఇన్ఫెక్షన్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుందంటే పాపం అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు కనబడట్లేదని లైట్ ఆన్ చేసి మరి చాలాసేపు చూపించి నాకు అర్థమైందనేంత వరకు కూడా చూపించాడు. అసలు నిజంగా అసలు చిన్నగా డాట్లో వచ్చింది అంతే. వాటి వింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి చిన్నగా, అంటే లైట్గా ఇలా మనం చిన్న డీడిల్తో డాట్ పెడితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. అలా వస్తే ఇన్ఫెక్షన్ వచ్చినంతంట. ఇవి చిన్నగా బాగున్నాయి, బట్ 400 అంటున్నాడు ఇంత చిన్నవి. ఈ ఫిష్ అయితే చాలా బాగుంది అసలు. మందార పువ్వు, ముద్ద మందారం ఉంటుంది కదా, సేమ్ అలా అనిపిస్తుంది నాకైతే. ఇవైతే 800 పేర్ అన్నాడు. లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాము అక్వేరియం అండ్ ఫిషెస్, అందులో కావాల్సినవి. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇంకా రాలేదు. ఏమాత్రం ఖాళీ లేకుండా టైం దొరికితే చాలా చుక్కలు చూపిస్తాడు. క్యాబ్ వచ్చేలోపు ఎంత సతాయించాడో. ఇంకా ఇంటికి వచ్చేసాము. అంశు అయితే ఆగట్లేదు, మమ్మీ తొందరగా ఫిషెస్ వేయమని. ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చాను ఈ ఫిషెస్ని. ఎంత బాగా కట్టాడో అసలు బయటకు రాకుండా. ఇంకెంత ట్రై చేసినా వెళ్ళట్లే, నైఫ్తో కట్ చేసేసాను. ఎక్కువ ఏం తీసుకోలేదు, 6 తీసుకున్నాను. లాస్ట్ టైం ఏవైతే బాగున్నాయో అవే అలాంటివే తీసుకున్నాను, ఎందుకంటే వేరేవి అయితే ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకని అలాంటివే తీసుకున్నాను నేను.
అంశు అయితే ఫుల్ హ్యాపీ, ఇంకా ఊరికే అక్కడ నిలబడి వాటిని చూస్తూ కిసిస్తూ ఉంటాడు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.